సోనో విజన్ లో సమ్మర్ ఏసీ మేళా 0% ఈఎంఐ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ తో ఈ వేసవిని చల్లగా మారుస్తుంది. సార్ అలాగే ఇప్పుడు ఫిలిం ఫ్యామిలీస్ గురించి మనం తీసుకున్నట్లయితే నార్త్లో కపూర్ ఫ్యామిలీ, ఖాన్స్ ఫ్యామిలీస్, ఇక్కడికి వస్తే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, నాగేశ్వరరావు గారు ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ, అంటే ఇవన్నీ అనుబంధాలు ఒక్కొక్క వ్యక్తుల పట్ల ఉండేటువంటి ఒక్కొక్కరికి ఉండేటువంటి అండర్స్టాండింగ్స్ మీద గొప్ప మెర్జింగ్తో సాగేటువంటి అండి, గొప్ప అనుబంధాలతో సాగేటువంటిది. మీ ఫ్యామిలీలో అనుబంధాలు ఎలా ఉండేవి సార్? మీరు, కృష్ణ గారు, హనుమంతరావు గారు, మీ మీ అటాచ్మెంట్ ఎలా ఉండేది సార్? బాగుండేది. ఎప్పుడైనా ఏదైనా అభిప్రాయాలు ఉంటే అడ్వైజర్ కానీ షేర్ చేసుకుంటాం, ఆయనకి ఓపెన్గా చెప్తాం. బట్ ఫైనల్ డెసిషన్ ఈజ్ హిస్. కృష్ణ గారితో మీరు విభేదించిన సందర్భాలు లేవు. జనరల్గా ఇప్పుడు నేను చెప్పాను కదా, మేము ఏదైనా చెప్పినవన్నీ 90% ఎప్పుడైనా ఒప్పుకుంటారు. మీ ముగ్గురులో ఇంట్రావర్ట్ ఎవరు, ఎక్స్ట్రావర్ట్ ఎవరు సార్? నేనే కొంచెం నెమ్మదిగా ఉంటాను, హనుమంతరావు కొంచెం అగ్రెసివ్గా ఉంటాను. అగ్రెసివ్. కానీ సమర్థత విషయానికి వస్తే మళ్ళీ మీరు అందరూ ఈక్వల్. ఇప్పుడు మీ ఎప్పుడైనా ఎక్స్చేంజెస్ సబ్జెక్టులు అయినా లేకపోతే సర్గాస్లో అయినా వాదించుకోవటం, మాట్లాడుకోవటం అవన్నీ మామూలే. బట్ ఎప్పుడైనా రెండు అభిప్రాయాలు వచ్చినప్పుడు ఫైనల్ డెసిసివ్ పవర్ కృష్ణ గారికి. పద్మాలయ కాంపౌండ్లో ఏమైనా అరుపులు, కేకలు, ఢమాల్స్ వినిపించినాయంటే ఆ హనుమంతరావు గారు చెట్టు అదిరిపోద్ది. ఒక సందర్భంలో ఆయన కోపం వచ్చింది, మీరు మాత్రం ఎప్పుడు అలా అగ్రెసివ్ అవ్వరు. మీ కోపం వచ్చిన సందర్భాలు ఏమన్నా చేసినవి ఉన్నాయండి? ఎప్పుడో రేరుగా వస్తుంది. కృష్ణ గారి కోపం ఎలా ఉంటుంది సార్ మీ అనుభవంలో? కృష్ణ గారు తీవ్రంగా కోప్పడి అసలు అప్సెట్ అయిపోయిన సందర్భం ఏదని చెప్పగలరా? ఉంటే కానీ ఎప్పుడు వచ్చినా అవుట్ బర్స్ట్ అయిపోతారు అంతే. అదేదో మనసులో పెట్టుకొని అసలు నెక్స్ట్ డే కంటూ ఉండదు, నెక్స్ట్ మూమెంట్ ఉండదు. ఏదైనా ఉంటే అప్పటికప్పుడు మాట్లాడేటివే తప్ప దానికి మనసులో పెట్టుకునే. అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినప్పుడు మాకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి. కృష్ణ గారు, నా ఫస్ట్ సినిమా విశ్వనాథ నాయకుడు, కృష్ణ గారు హీరో. దాంట్లో కూడా ఒక్క దీంట్లో చిన్న చిరాకు పడ్డాము, ఇంకా కృష్ణ గారితో మనం మాట్లాడలేమేమో అని భయపడేవాళ్ళం. కానీ వెంటనే ఆయన్ని మళ్ళీ పలకరించేవారు. అంత ఇదిగా ఉంటుంది అంటే. అలాగే బాగా అవుట్ బర్స్ట్స్ ఏమైనా వచ్చినా సరే వెంటనే సరిచేయడానికి విజయనిర్మల గారి చేదోడు వాదోడు అనేటువంటిది బాగా సహకారంగా ఉంటుంది అనుకుంటా. వాళ్ళ కాంబినేషన్ ఏంటి సార్ అసలు? కృష్ణ గారు, విజయనిర్మల గారి కాంబినేషన్ మీద మీరు పర్సనల్గా కానీ సినిమా పరంగా కానీ హౌ డు యూ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్? సినిమా పరంగా హీరోయిన్ లాగానే ఉంటాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్ చేసినటువంటి హీరోయిన్ విజయనిర్మల గారు. మా సినిమాలో కూడా 7 సినిమాలు చేశారు పద్మాలయలో. హీరోయిన్గా, డైరెక్షన్గా పద్మాలయాలు చేయండి. రమేష్ బాబు గారు, మహేష్ బాబు ఎలా ఉంటారండి? వాళ్ళిద్దరి అనుబంధం ఎలా ఉంది? రమేష్ బాబుతో అంటే నాకు చైల్డ్హుడ్ నుంచి. మీకు ఇద్దరిలో ఎవరితో ఎక్కువ అటాచ్మెంటా? రమేష్ బాబుతో ఎక్కువ ఉంది. మీకు ఎక్కువ రమేష్ బాబుతో. వాళ్ళిద్దరి అనుబంధం ఎలా ఉంటుందండి? అన్నదమ్ములు ఇద్దరు బాగుంటుంది, బాగా క్లోజ్గా ఉంటారు, చాలా బాగుంటుంది. ఇంకా ఫ్యామిలీ పరంగా మిగతా ఫెస్టివల్స్ కానీ, పండగలు చేసుకోవటం కానీ, ఈ గెట్ టుగెదర్స్ ఎలా ఉంటాయండి? చేసుకుంటారు రెగ్యులర్గా? బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. నేను జయకృష్ణ బర్త్డే ఉంది మొన్న, మా యశు అందరూ వచ్చారు. రాత్రి 1 గంట దాకా ఉన్నాం ఇక్కడే. సార్, పద్మాలయ బ్యానర్, పద్మాలయ చిత్ర నిర్మాణ సంస్థకి పద్మాలయ స్టూడియో, ఈ రెండింటికి మధ్య ఎంత వ్యత్యాసం సార్? ఎంత గ్యాప్? పద్మాలయ అగ్ని పరీక్షతో స్టార్ట్ అయింది, అది 70s అంతా పద్మాలయ, 80s అంతా 80s వచ్చేటప్పుడు పద్మాలయ స్టూడియోస్. 2 దశాబ్దాలలో 2. ఆ 80sలోనే 65 సినిమాలు తీశాను ఒక దశాబ్దంలో. ఒక దశాబ్దంలో 65 సినిమాలు. బా. హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీలో 12 సినిమాలు తీశాను. తమిళ్, కన్నడ అన్ని భాషలో ఉన్నాయి ఆ సినిమాలన్నీ. పద్మాలయ ఇంత చరిత్ర సృష్టించిన బ్యాండ్ కదా సార్, దీన్ని ఒక చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకురావాలనే ఆలోచన ఏమైనా ఉందండి? పుస్తక రూపంలో ఇంత చరిత్ర మామూలు చరిత్ర కాదు ఇది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణ గారి జీవిత చరిత్ర అయితే వచ్చింది, ఆల్మోస్ట్ సగం చరిత్ర వచ్చినా సరే ఒక బ్యానర్గా, ఒక సౌత్ ఇండియన్ బ్యానర్ అనేటువంటిది నార్త్లో కూడా వెళ్ళిపోయి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్నది మామూలు విషయం కాదు. అలాంటి చరిత్రకు అక్షరూపాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన ఏదైనా ఉందా మీకు? ఉంది, చేద్దాం. అంటే తెలుగులో ఏంటంటే పద్మాలయ ఆంధ్ర వరకు సంబంధించినంత వరకు కృష్ణ గారి అంబ్రెల్లాలో పద్మాలయ ఉంటుంది. అంటే కృష్ణ గారి స్టేచరు పద్మాలయ కన్నా చాలా ఎక్కువ ఇక్కడ ఆంధ్రాలో, తెలుగు రాష్ట్రాలు.
వేరే నార్త్ కానీ లేకపోతే అబ్రాడ్ కానీ వెళ్తే పద్మాలయ పైన ఉంటుంది. అవును. పద్మాలయ అంబరిల్లాలోనే మేము అందరం ఉంటాం, కృష్ణ గారు కానీ నేను కానీ హనుమంతరావు గారు కానీ. ఆ తేడా అది. పద్మాలయ అనేది అది ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక పెద్ద గుర్తింపు ఉంది, అంటే ఈ హిందీ సినిమాల వల్ల. మీ కాంపౌండ్స్ నుంచి కానీ ఘట్టమనేని కాంపౌండ్ నుంచి హీరోలే తప్ప హీరోయిన్ రారు, ఆ లేడీ ఆర్టిస్టులు ఎవరు రారు అనేటువంటిది ఒక అభిప్రాయం ఉంది సార్. గతంలో మంజుల గారు బాలకృష్ణ గారితో ఒక సినిమా సెట్ అయిన తర్వాత కూడాను చాలా బలవంతమైన పరిస్థితుల్లో తను డ్రాప్ చేయించాల్సి వచ్చింది. ఏం జరిగింది సార్ అసలు అప్పుడు? ఎందుకు తను డ్రాప్ చేయించారు? తనకు యాక్టింగ్ చాలా ఇంట్రెస్ట్ కదా. అంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు, బట్ ఫ్యామిలీలో కానీ ఫ్యాన్స్లో కానీ అంత ఇంట్రెస్ట్ చూపించలే. అమ్మాయి కూడా వద్దని అనుకుంది తర్వాత. అంటే కొంచెం రెసిస్టెన్స్ ఉన్నప్పుడు ఇంతమందిని బాధ పెట్టడం ఎందుకు అని షీ హస్ డ్రాప్ దట్ ఐడియా. బాధ పెట్టేది ఏమి సార్? ఒక యాక్టర్గా తను రావాలనుకుంటున్నప్పుడు, తనకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు, ఒక వారసులు అంటే నెపోటిజం అనేటువంటిది, వారసత్వం అనేటువంటిది మగవాళ్ళకే పరిమితమా, ఆడపిల్లకి కాదా అనేటువంటి ఒక విశాల దృక్పథంతో ఆలోచించిన అవసరం ఉంది కదా. మేము ఎంకరేజ్ చేయలేదు, డిస్కరేజ్ చేయలేదు, కృష్ణ గారు కానీ నేను కానీ. మా ఫ్యాన్స్లో అభిమానులు కొంత రెసిస్టెన్స్ వచ్చింది. రెసిస్టెన్స్ వచ్చినప్పుడు కొంత ఇంట్లో కూడా తర్జన భర్జన పడి వద్దని ఆపేశారు. అంతేగాని నిర్బంధం ఏం లేదు దాంట్లో. నిర్బంధం. తను కూడా పరిస్థితిని అర్థం చేసుకొని డ్రాప్ అయ్యారు. ఆయన తర్వాత తను ఒక ప్రొడ్యూసర్గా ఒక డిఫరెంట్ యాక్ట్రెస్గా మంచి పేరు తెచ్చుకున్నారు. దానిలో మీరేంటి? ప్రొడ్యూసర్ అయింది, డైరెక్టర్ అయింది, డిఫరెంట్ యాంగిల్స్. అంటే ఆ సినిమా అనే ఇంట్రెస్ట్ రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్. కృష్ణ గారు ఎక్కడ షూటింగ్లో ఉంటే అక్కడికి వెళ్ళటం, లేకపోతే హాలిడేస్లో ఊటీ వెళ్ళటం, లేకపోతే మా సినిమాల్లోకి వెళ్ళటం. బట్ ఎనీహౌ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. చైల్డ్ ఆర్టిస్ట్గా 3-4 సినిమాలు చేసింది. దేవుడు చేసే మనుషుల్లోనే చేసింది అప్పట్లో. అప్పుడప్పుడు జీన్స్ ఉన్నాయి, జీన్స్ ఉన్న షూటింగ్లో ఎప్పుడు వెళ్ళటం రావడం ఇవన్నీ ఉంటాయి. ఫిలిం ప్రొడక్షను, సినిమా అండర్ ప్రొడక్షన్లో మేము రీల్స్ రష్ చేసి చూసుకునే అలవాటు ఉండేది ఆ రోజు. అంతా కలిసి చూసేవాళ్ళం, అభిప్రాయాలు చెప్పేవాళ్ళు, కొంత మార్పులు చేర్పులు చేసేవాళ్ళం ఎప్పుడైనా. అంటే డిఫరెంట్ సెక్షన్స్, డిఫరెంట్ యాంగిల్స్లో కొంతమంది కొన్ని పాయింట్లు నచ్చుతాయి, కొన్ని పాయింట్లు నచ్చవు ఏ కథైనా. అందరి అభిప్రాయం తీసుకునేవాళ్ళం ఆ రోజున. ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఇవాళ చూపించాలంటే భయపడే రోజులు ఇప్పుడు. ఇది ఒక ఫ్రేమ్ కూడా బయటికి వెళ్ళకూడదు, స్టిల్ కూడా బయటికి వెళ్ళకూడదు. ఆ వాతావరణంలో ఇప్పుడు జరుగుతుంది. అప్పట్లో అలా ఉండేది. పాతకాలంలో అయితే మామూలుగా రష్ అందరం చూసుకొని 1-4 సార్లు చూసుకొని లోటుపాట్లు ఉంటే సరి చేసుకొని తను కూడా అలా పార్టిసిపేట్ చేసింది. ఆ ప్రాసెస్లో జనరల్గా ఫ్యామిలీ మెంబర్స్ అంతా మన సినిమా రష్ అంటే అందరూ ఖాళీ ఉన్న వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్తారు, వాళ్ళు యంగ్స్టర్స్ చెప్పే ఎప్పుడైనా కొన్ని మంచి పాయింట్స్ ఉంటాయి, అవి తీసుకునేవాళ్ళం ఎప్పుడైనా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.